ఈవెంట్కి వెళ్ళాను. మామూలుగా వెళ్ళా కోటు గీటు మంచి యుద్ధంగా వెళ్ళాను. పెద్ద యుద్ధం కూడా జరిగింది అక్కడ. నువ్వు ఆ ఫైటింగ్ లో పాల్గొన్నావా? మనమే అక్కడ పేరు పెట్టి పిలిచిందే మనల్ని. అక్కడ బెజవాడ కేసు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మీరు ఈవెంట్కి ఎలా వస్తారు, మీకు పాస్ ఎవరు ఇచ్చారు, మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీకు ఇచ్చింది, లేకపోతే మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పాసులు పంచిపెట్టింది అన్న. ఇక్కడ వాళ్ళు వీళ్ళు అంటే ఏమీ లేదు. 4 చేతులు కొడితేనే చప్పట్లు అవుతాయి. సో 4 చేతులు కలిస్తేనే ఈవెంట్ అయ్యిద్ది అని నేను మాట్లాడటం జరిగింది. ఒకటి తాగేసి చేయి చేసుకున్నాడు, వాడికి కూడా మేము సినిమా చూపించాము నైట్. తర్వాత స్టేషన్ దాకా కూడా వెళ్ళాము, మాట్లాడాము. సో వాళ్ళదే తప్పు అని మార్నింగ్ దాకా వాళ్ళు ఉంచారు. తర్వాత 12:30కి వాళ్ళు వదిలేశారంట. మమ్మల్ని అయితే అప్పుడే పంపించేశారు. అట్లా ఎవడికున్నది ఆడికి ఉంటుంది కదా. ఇలా ఉన్నామని ఒక మనిషిని వెయిట్ చేయకూడదు కదా. ఎవరిలో ఎంత ఉంటుందో ఎవరికి చెప్పలేరు. వీడియోలో చూస్తే ఒకరు కొట్టినట్టుంది, అందులో నువ్వు ఉన్నావా? ఎక్కడ, ఏ వీడియో? మీరు ఎక్కడ జరిగింది చెప్పు, నేను చెప్తా. కానీ పుష్ప ఈవెంట్ లోనే లోపల జరిగింది, సెంటర్లో 2వ సైడ్. అక్కడే జరిగింది ఈవెంట్. మీ ఫ్రెండ్స్ ఎవరినైనా కొట్టారా? ఎవరిని కొట్టలేదులే కానీ, దెబ్బలు ఎవరికి ఏం తగలేదులే కానీ. సో గొడవలు అయితే చాలా జరిగినాయి. మా ప్లేస్లోనే కాదు, ఆ సరౌండ్లో చాలా గొడవలు అయినాయి. మరి ఏ గొడవ మీరు చూసారో నాకు తెలియదు. అట్లా మరి ఇప్పుడు అక్కడనే ఈవెంట్ లో అంత గొడవలు అయినా అంటున్నావు. ఇప్పుడు మూవీ రిలీజ్ ముందు ఇంకా గొడవలు అయితాయా? అసలు మూవీ చూస్తారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? సో 100% చూస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ అంటూ లేదు. జేబులో 1000 రూపాయలు ఉందో వెళ్ళి సినిమా చూడు. ఆపేది దమ్ము ఎవరికి లేదు. నీ డబ్బులతో నువ్వు చూస్తున్నావు, టాక్ చెప్తున్నావు బయటకు వచ్చి. సినిమా పోయిద్దా ఉంటుందా అది చూసి చెప్పాల్సిన బాధ్యత మనది. ఎవడో ట్రోల్ చేశాడు, ఈడి ఫ్యాన్స్ ఆడి ఫ్యాన్స్ అంటూ ఏమీ లేదు. జేబులో 1000 రూపాయలు ఉందో వెళ్ళి సినిమా చూడు, అంతవరకే. రేట్ అంటే మరి పెట్టారు, కోర్టు కూడా ఓకే అంది కదా. సో థియేటర్లో ఓకే అన్నప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా పేదోళ్ళు సినిమా చూస్తారా చూడరా అన్నది అది వాళ్ళ ఇష్టం అబ్బా. ఇప్పుడు చూడాలనిపిస్తే ఆడు అప్పు చేసుకుంటాడు, లేదా ఆడి దగ్గర 2 ఫోన్లు ఉండవు, ఫోన్ తాగడ పెట్టుకుంటుంది, ఆడిష్టం అది. చూడాలనిపిస్తే పెట్టుకుంటావు. ఇప్పుడు అన్నం తింటావు, పెరుగన్నం తిన్నాడు ఒకటి ఉంటాడు, బిర్యానీ తిన్నాడు. ఇప్పుడు పెరుగన్నం దగ్గర ఒక రేట్ ఉంటుంది, బిర్యానీ దగ్గర ఒక రేట్ ఉంటుంది. షోరూంలో ఇదే ఇప్పుడు బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్ పెద్దగా ఉంటుంది, అందులో ఒక రేట్ ఉంటుంది. ఎక్కడ ఎలా కావాలో కూర్చొని తింటావు, ఎంత రేటు కంటే కడతావు. ఇది కూడా అంతే. సినిమా కూడా ఆ 1,00,000 రూపాయలు పెట్టి నేను చూసేవాడు చూస్తాడు అబ్బా, నువ్వు చూడవా? ఇది అంతే. ఆయన లుక్స్ అనేది కొత్తగా ఉన్నాయి అనమాట. ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క లుక్స్ తెస్తున్నాడు. ఈ మూవీకి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో అల్లు అర్జున్ గారి మ్యానరిజం అనేది ప్రతి మూవీలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది కదా. సో అది ఇప్పుడు 2 లో ఏమన్నా కొత్తగా ఏమన్నా పెట్టారా? ఇంకా మనకి ఎలా తెలుస్తుంది అన్న, సినిమా చూడాలి, ఆ తర్వాత మనం మాట్లాడాలి. అంతవరకు మనం ఏం మాట్లాడలేము. అయితే ఇప్పుడు టికెట్ల ప్రైజెస్ పెంచారు కదా, దాని మీద హైకోర్టులో కేసు పడిందని అంటున్నారు. అది రైటే అబ్బా. 100 రూపీస్ 120 రూపీస్ పెట్టాల్సిన టికెట్ మరి 500 800 ఉంటే ఎట్లా వెళ్తారబ్బా? అందరూ హై క్లాస్ వాళ్ళు చూడాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు చూడకూడదు మూవీస్. మరి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా పెంచుకునేదానిక. వాళ్ళు కూడా హై లెవెల్లో ఉండేవాళ్ళు కదన్నా. మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా ఉంటుంది. అందుకని ఒకసారి రేట్లు అనేది 300 400 పెట్టాలని మనసు కోరుకుంటున్నాం అందరికి. సో సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంటే ఫస్ట్ సాంగ్ విన్నాను, కిస్ కిస్ అని. ఇదేం సాంగ్ రా ఇదేం సాంగ్ రా బాబు, ఇది ఎక్కడి నుంచి సృష్టించారో నాయన అనుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు కాలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అదే సాంగ్ వస్తుంది నోట్లెళ్ళి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అదే సాంగ్. అసలు బుర్ర ఏం లేదురబ్బా, ఇంకా చేయాలి. అరే మనకి లవర్లు వద్దబ్బా, ఫస్ట్ సక్సెస్ కొట్టాలి, తర్వాత అమ్మాయి కొట్టాలి. సో ఓవరాల్ గా అయితే ఎంత కలెక్షన్ చేయొచ్చు అనుకుంటున్నాను అన్న. కంటెంట్ బాగుంటే అన్న 1000 crores 5,000 crores ఈజీ కొట్టేస్తుంది. కంటెంట్ బాగాలేకపోతే 800 900 ఫిక్స్. నేషనల్ అవార్డు వచ్చింది, ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది, ఒలింపిక్ అవార్డు వస్తుంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఒలింపిక్. ప్రతి ఒక్కరి కాడ బడ్జెట్ ఉండకపోయినా అది సెకండరీ. ఇప్పుడు అది సినిమా పక్కా హిట్ అవుతుంది అని తెలుసు కాబట్టి వాళ్ళు పెంచారు కదా, దాని అకార్డింగే ఉంటుంది. పక్క 100కి 100% హిట్ అయిపోతుంది. 1200 crores అబోవ్ వస్తుంది అన్నయ్య పక్క. టికెట్ ప్రైజెస్ అంత పెంచితే లేదన్నయ్య, లేదు కదా. అవును, మాక్సిమం నార్మల్ థియేటర్స్ కి అయితే 200, లేదంటే మల్టీప్లెక్స్ కి అయితే 400 350 పెట్టినా
బాగుంటుంది. ఇప్పటికి వచ్చిన సాంగ్స్ ఉన్నాయి కదా బ్రో, ఆ సాంగ్ ఏదో కిస్ కిస్ ఉంది కదా, కిసికి బాగుంది అన్నయ్య. చాలా మంది కిసిక్కి సాంగ్ కిక్ లేదు అంటున్నారు కదా. అన్నీ ఉన్నాయి ఎవరికి, అంటే అందరి మైండ్ సెట్ ఒకలాగే ఉండదు కదా. శ్రీలీల గురించి నచ్చిందా సాంగ్? అవునండి, పార్ట్ 1 లో సమంత చేసింది కదా, ఇప్పుడు శ్రీలీల. ఇద్దరులో ఎవరిది బెటర్ అనిపిస్తుంది? సమంతదే బాగుంది. సమంతదే బాగుందా? ఊ అంటావా మామ? ఓకే, మరి రీసెంట్ గా ఫీలింగ్ సాంగ్ వచ్చింది, అది ఎట్లా ఉంది? అది బాగుందండి. ఓకే, అంటే మొత్తానికి అసలు మన శ్రీవల్లి పుష్పరాజ్ కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది? ఇద్దరి కాంబినేషన్ అయితే ఓకే అన్న, సెట్ అయిపోయింది. నిన్న ఈవెంట్ చూసారా? ఈవెంట్కి వెళ్ళలేదు, టీవీలో మొబైల్లో చూశాను. మెయిన్ అట్రాక్షన్ అరా ఉమ్. వాళ్ళ కూతురు అబ్బాయి వాళ్ళు మాట్లాడారు అన్నయ్య, ఎవరు తగ్గేదే లేదు.